హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ప్రాబ్లమ్స్ ఆన్ క్లాక్స్. సో క్లాక్స్ అనే టాపిక్స్ పైన ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మనకు ఒక రిపీటెడ్ ఫార్ములా ఉపయోగపడుతుందండి, విచ్ ఈస్ టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2 m. టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2 m. సో ఇక్కడ h అంటే హవర్స్, m అంటే మినిట్స్. సో టీటా అంటే యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్, యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్. సో టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2 m. సో మనం ఇక్కడ క్లాక్ అంటే ఈ విధంగా తీసుకుందాం. సో మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్. సో ఇప్పుడు టైం మనకి 2 o'clock అవుతుందని చెప్పి చూసుకోవచ్చు. ఇది అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. సో వీటి మధ్యలో టీటా ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో అనే విషయాలపైన క్లాక్స్ అనే టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏ విధంగా అడుగుతుందో ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమయం 4:20 రెండు ముళ్ళ మధ్య నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళ మధ్య కోణం ఎంత? లేదా యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈస్ 4:20 ఈజ్. సో సమయం 4:20 అవుతున్నప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం అంటే టీటా ఈక్వల్ టు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్కి ఒకటే ఫార్ములా అని చెప్పాను కదండి, టీటా ఈక్వల్ టు 30h మైనస్ 11/2 m. సో ఇక్కడ మనం టీటా ఫైండ్ అవుట్ చేయాలి. టీటా ఈక్వల్ టు 30 × h. హెచ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చిన టైం అండి 4 మైనస్ 11/2 m. 11/2 × m. m అంటే ఇక్కడ ఇచ్చిన నిమిషాలండి, విచ్ ఈస్ ఈక్వల్ టు 20 degrees. 20 30 × 4 120 మైనస్ 110 టీటా ఈక్వల్ టు 10 degrees వస్తుందండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ టీటా ఈక్వల్ టు 10 degrees. సో 4:20 వాటి మధ్య కోణం అనేది 20 నిమిషాలు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజులో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలిసి ఉంటాయి? ఒక రోజులో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు కలిసి ఉంటాయి? హౌ మెనీ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సిడెన్స్ ఆఫ్ ఎ డే. సో రెండు ముళ్ళులు ఒకసారి కలిసి ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock అయిందంటే మినిట్స్ అండ్ దానిపైన అవర్స్ అండ్, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మనకి రెండు ముళ్ళులు ఒకసారి కలిసి ఉండడం, విచ్ మీన్స్ టీటా అనేది వాటి మధ్యలో 0. టీటా అనేది వాటి మధ్యలో 0. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక టీటా అనేది వాటి మధ్యలో 0 అనేది ఎగ్జిస్ట్ కావడానికి యాక్చువల్గా మనకి ఒక వాచ్లో 12 hours చూపిస్తుంది. ఈ 12 hoursలో 11 times కలిసి ఉంటాయండి. 11 times వాటి మధ్యలో టీటా ఈక్వల్ టు 0 రావడం జరుగుతుంది. అండ్ 11 to 1 మధ్యలో, సో ఇక్కడ మనకి 11 o'clock ఉంటుంది, ఇక్కడ 1 o'clock ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. సో వీటి మధ్యలో ఆఫ్టర్ 1 ఓన్లీ 1 time మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి 12 timesకి బదులు 11 times రావడం జరుగుతుంది. 11 times మాత్రమే రావడం జరుగుతుంది, 1 time మిస్ అవుతుంది. సో ఈ మిస్ అయిన 1 time కలిపేసి మనకి ఒక రోజులో అని ఇచ్చాడు. అక్కడ ఒక రోజులో అంటే ఇది 12 గంటలకు. సో ఒక రోజు అంటే 24 hoursలో 11 × 2 విచ్ మీన్స్ 44 times. 22 times. సో ఒక రోజులో మనకి 22 times అనేది రెండు ముళ్ళులు కలిసి ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా రెండు ముళ్ళ మధ్య కోణం 90 degrees ఎన్నిసార్లు ఉండొచ్చు అని చెప్పి క్వశ్చన్ ఉంటుందండి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇది టీటా ఈక్వల్ టు 0 అనేది 22 times ఉంటుంది. ఇప్పుడు టీటా ఈక్వల్ టు 90 times అనేది 90 degrees అనేది. సో ఈ ఛాన్స్ వచ్చేసి 12 hoursలో మనకి 22 times ఉంటుంది. సో క్లియర్లీ 24 hoursలో 44 times ఉంటుంది. సో టీటా అనేది 90 degrees అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 44 times ఎగ్జిస్ట్ అనమాట. 44 times ఎగ్జిస్ట్. సో 2 types ఉంటాయి మనకి. టీటా ఈక్వల్ 0, నెక్స్ట్ టీటా ఈక్వల్ టు 90 degrees. సో టీటా ఈక్వల్ 0 అంటే 22 times, టీటా ఈక్వల్ టు 0 degrees 22 times, టీటా ఈక్వల్ టు 90 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 44 times, అండ్ టీటా ఈక్వల్ టు 180 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 22 అండి. 180 times కూడా 22 ఉండడం జరుగుతుంది. అంటే 0 is nothing but 180 కాబట్టి ఇది కూడా మళ్ళీ మనకి 22 times. అంటే 180 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:30 or 12:30 అంటే ఈ టీటా అనేది 180 degrees ఉండడం జరుగుతుంది. సో ఈ కేసులో కూడా మనకి మళ్ళీ 22 times ఎగ్జిస్ట్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమయంలో 9 మరియు 10 గంటల మధ్య రెండు ముళ్ళు కలిసి ఉంటాయి? ఎట్ వాట్ టైమ్ విల్ బి బిట్వీన్ 9 and 10 o'clock విల్ బి హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ బీ టుగెదర్. సో కలిసి ఉండడం, టుగెదర్ అంటే టీటా ఈక్వల్ టు 0, టీటా ఈక్వల్ టు 0 degrees అనమాట. సో ఇంతకుముందు క్వశ్చన్ లేకనే మనకి టీటా ఈక్వల్ టు 30h - 11/2 m. సో ఏ టైంలో కలిసి ఉంటాయని అడుగుతుండు. సో టీటా అంటే మనకి ఇక్కడ 0 ఇస్తున్నట్టు, 0 ఈక్వల్ టు 30 × h. హెచ్ అనేది ఏం తీసుకోవాలి? ఇక్కడ రెండు ఉన్నాయండి, 9 మరియు 10 గంటలు. 9 మరియు 10 గంటలు ఏ టైం తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే 9 గంటల తర్వాతనే, 10 గంటల తర్వాత కాదు మనకు అడిగేది. సో మనకు వచ్చే ఆన్సర్ అనేది 9 గంటల 10 నిమిషాల, 15 నిమిషాల, 20 నిమిషాలు ఎంత వస్తుందో చూద్దాం. సో అనేది 9 గంటల పైన కాబట్టి మనం 9 తీసుకోవాలి. అంటే ఈ రెండిట్లో చిన్న వాల్యూ తీసుకుంటాం. h ఈక్వల్ టు 9 and 11/2 m. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది m వాల్యూ అండి. సో 0 ఇది 30 × 9 270, ఇట్ వస్తే -270 విచ్ ఇస్ ఈక్వల్ టు 11/2 m. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. 2 × 270, 2 × 270 540 ఈక్వల్ టు 11 m. అప్పుడు m ఈక్వల్ టు 540/11. 11 1 = 11 4 = 44, 10 మిగులుతుంది 110, 11 9 = 99, మళ్ళీ 11 10 మిగులుతుంది. ఓకే 10 100 వస్తుంది. 11 9 = 99, 1/11. సో m ఈక్వల్ టు 99 1/11 వచ్చింది. సో ఇది నిమిషాలండి. సో ఎప్పుడు అంటే టైం అనేది 9 గంటల 49 1/11 నిమిషాల సమయంలో ఆ రెండు ముళ్ళు కూడా టీటా అనేది 0 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మినిట్స్ వచ్చిన తర్వాత టైంని అవర్స్తో హ్యాండ్ చేసి కలిపి చెప్పాలి. సో అవర్తో టైం కలిపి చెప్పాలంటే 9 గంటల 49 1/11 నిమిషాలప్పుడు వాటి మధ్యలో కోణం అనేది 0 degrees ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8 గంటల 40 నిమిషాల యొక్క ప్రతిబింబ సమయం ఎంత? సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 840? మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మిర్రర్ టైమ్ ఆఫ్ 840. సో అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే టైంలో 840 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 840 రిఫ్లెక్టివ్ ఇట్లా ఉంటుందండి. సో దీన్ని మనం ఒక మిర్రర్ పెట్టేసి చూస్తే టైం ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అనేది 3 o'clock అయింది అనుకుందాం. మిర్రర్లో చూసినప్పుడు మనకి ఏ విధంగా కనబడుతుంది? ఈ విధంగా కనబడుతుంది. అంటే అప్పుడు మనకి 9 o'clock రిఫ్లెక్ట్ చేస్తుంది. 3 o'clock మిర్రర్లో చూస్తే 9 o'clock రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఫిక్స్డ్ టైం అంటే చెప్పడం ఈజీ. సో 3కి మిర్రర్ ఇమేజ్ 9 అని చెప్పొచ్చు. కానీ ఒక టైం డిఫరెంట్గా ఇచ్చేసి 840 845 డిఫరెంట్ మన ఇష్టం ఉన్న టైం వాడు ఇస్తున్నాడు. సో అటువంటి వాటికి ఏ విధంగా చేయాలి? సో క్వశ్చన్ ఏ విధంగా అడిగిండో మనం సింపుల్గా చేయాలంటే ఇటువంటి క్వశ్చన్స్ని. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడుగుతుంది కాబట్టి టోటల్ టైం 12 hours అండి, 12 hours. సో 12 hoursలోకి మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఇచ్చిన టైం తీసేయండి, 840 తీసేసేయండి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే 100 తీసుకుంటాం, కానీ ఇక్కడ టైం కాబట్టి 60 minutesని కన్సిడర్ చేస్తాం. సో 60 minutes కన్సిడర్ చేస్తే ఇక్కడ 20 minutes ఉంటుంది, 1 క్యారీ ఫార్వర్డ్. సో రిమైనింగ్ 11 - 3 అంటే 3. సో ఆన్సర్ ఈస్ 3 hours 20 minutes. సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ అంటే ఇది. మళ్ళీ రెండు యాడ్ చేస్తే మనకి 12 o'clock రావాలి. సో మిర్రర్ ఇమేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తామండి. మనం సింపుల్గా 12 hours తీసుకుంటాం, అందులో నుంచి మైనస్ చేస్తాం. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఇచ్చిన టైంలోకి మనకి 12 hoursలోకి ఇచ్చిన టైం తీసేస్తే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాలండి. వాచ్ పరంగా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంతవరకు ఒక క్వశ్చన్ చూసినాం, ఏంటది? టీటా అనేది 0 degrees ఎన్నిసార్లు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, టీటా అనేది 0 degrees అనేది 1 dayలో 22 times ఉంటుంది. టీటా ఈక్వల్ టు 180 degrees కూడా 1 dayలో 22 times ఉంటుంది. టీటా ఈక్వల్ టు 90 degrees అనేది 1 dayలో 44 times ఉంటుంది. ఇది ఒక టైప్ క్వశ్చన్స్, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. తర్వాత మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్. మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? 12 hoursలోకి మనకి ఇచ్చిన టైం 840 అయితే దాన్ని తీసేస్తాం. డిడక్షన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందో ఈ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకటి. అండ్ తర్వాత టీటా ఈక్వల్ టు 30h - 11/2 m అనే ఫార్ములా బేస్ చేసుకుని అయితే టీటా అడగచ్చు, లేకపోతే మినిట్స్ అడగచ్చు. 2 type ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ క్వశ్చన్స్. వీటి తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇంకా డైరెక్ట్గా ఉంటాయి. ఏ విధంగా అంటే ఒక టైం తీసుకుంటే ఇందులో గంటల ముళ్ళు అంటే అవర్ సైడ్ గురించి మాట్లాడదాం. అవర్ సైడ్ అనేది ఒక గంటలో ఎంత మూవ్ అవుతుంది అండ్ ఒక నిమిషంలో ఎంత మూవ్ అవుతుంది. గంటల ముళ్ళు అవర్ సైడ్ అనేది ఒక గంటలో ఎన్ని డిగ్రీస్ మూవ్ అవుతుంది? మొత్తం ఒక గంట అంటే 12 గంటలు ఉంటాయి. టోటల్ 360/12 విచ్ మీన్స్ 12 1 = 12, 30 degrees మూవ్ అవుతుంది. అంటే ఒక గంటలో
ఈ టీటా అనేది 30 డిగ్రీస్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నిమిషంలో సో ఒక గంటలో 30 డిగ్రీస్, ఒక నిమిషానికి 60, ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి 1/2 డిగ్రీస్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. సో ఒక గంటల ముళ్ళు 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది, ఒక నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. అండ్ నిమిషాల ముళ్ళు గురించి మాట్లాడినప్పుడు మినిట్ హ్యాండ్ అనేది ఒక నిమిషంలో 360 బై మొత్తం గంటకు 60 నిమిషాలు కాబట్టి బై 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అంటే ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు అనేది 6 డిగ్రీలు మూవ్ అవుతుంది. అంటే ఒక నిమిషాల ముళ్ళు గురించి తీసుకుంటే పెద్ద ముళ్ళు అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది, 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో ఒక నిమిషానికి 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒక నిమిషంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య భేదం అంటే ఇదేమో 6 డిగ్రీస్, అదేమో 1/2 డిగ్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు 5.5 డిగ్రీస్ అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ కంప్లీట్ ఫార్మేట్ అండి. క్లాక్స్లో ఇంతకంటే అడగడానికి వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఐదర్ టీటా పైన అడుగుతాడు, టీటా 0 డిగ్రీస్ ఉంటే ఎట్లా ఉంటుంది, 180 డిగ్రీస్ ఎట్లా ఉంటుంది, 90 డిగ్రీస్ ఎలా ఉంటుంది, లేదా మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్. సో 12 అవర్స్ సెకండ్ తీసేస్తే మిర్రర్ ఇమేజ్ వస్తుంది. లేదా టీటా పైన అడగచ్చు, ఎం వాల్యూ పైన అడగచ్చు. అంటే మధ్య కోణం ఎంత, లేదా ఏ సమయంలో. మధ్య కోణం అంటే టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 30h - 11/2 ఎం ఫార్ములా. లేదా ఏ సమయంలో అంటే టీటా ఇచ్చేస్తాడు, అవర్స్ని అంటే మేము 8-9 మధ్య అంటే 8 తీసుకుంటాం, 4-5 మధ్యలో అంటే 4 తీసుకుంటాం. సో ఆ విధంగా హెచ్ తీసుకొని ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది సెకండ్ 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక గంటల ముళ్ళు 30 డిగ్రీస్ పోతుంది, ఒక గంటలో నిమిషాల ముళ్ళు 1/2 డిగ్రీ పోతుంది, ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు పోతుంది. సో వాటి మధ్య భేదం ఎంత, ఒక నిమిషంలో 5.5 డిగ్రీస్. సో ఈ విధంగా ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఇంతకుమించి వేరే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఒక్క వీడియోతోటి మీరు క్లాక్ అనే టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ మోర్ వీడియోస్ కోసం మా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు అర్థమెటిక్స్లో కానీ, పీడిఎంఎస్లో కానీ, రీజనింగ్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and all the best for your competitive exams.